ఇక మన బైంస మండలంలో ఉన్నటువంటి హంపోలికే గ్రామం అనగానే ప్రతి ఒక్కళ్ళకు తెలిసిందే కదా. ఎందుకంటే అక్కడ గతంలో మనకు ప్రసాద్ గారు సర్పంచ్గా ఉండి ఆ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి బాటలో తీసుకెళ్ళినటువంటి నాయకుడిగా చాలా ఫేమస్. ఎందుకంటే ప్రతి గడప గడప గల్లీ గల్లీ వాడవాడలు ఈ విధంగా ఎక్కడ చూసినా కాలకు బురద అంటకుండా సీసీ రోడ్లు, డ్రైనేజ్లు, అదేవిధంగా ఏ గల్లీ అయినా, ఏ సందు అయినా, ఏ వాడైనా ఎక్కడైనా చూసినా కూడా మొత్తం సీసీతో ఈ విధంగా ఎంతో అభివృద్ధి చేసినటువంటి సర్పంచ్గా మంచి పేరు సంపాదించిండు. ఇక అంతేకాకుండా మన బైంస మండలంలో ఏ గ్రామంలో లేని విధంగా మీరు ఇక్కడ అభివృద్ధి చూస్తారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి అభివృద్ధి కంటే ఇప్పుడు అక్కడ ఈ సీసీ రోడ్లు కావచ్చు, ప్రతి గడప గడప ముందర ఈ విధంగా మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇక అంతేకాకుండా ఆ గ్రామంలో రైతుల కోసము రైతు వేదిక, శ్మశాన వాటిక, అదేవిధంగా ఆ గ్రామంలో దాదాపు ఒక 18 మనకు డబల్ బెడ్రూమ్లు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ డబల్ బెడ్రూమ్ల పని కొద్దిగా పెండింగ్ ఉండడం వల్ల అవి అక్కడ అసంపూర్తిగా ఆగిపోయినాయి. కానీ రాబోయే కాలంలో రెండోసారి ఇప్పుడు అతను సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు కాబట్టి గెలిస్తే ఈ డబల్ బెడ్రూమ్లకు కూడా నిధులు తీసుకొచ్చి అందరికీ అందేటట్టు చేస్తారని అక్కడ మాట ఇవ్వడం జరిగింది. ఇక అతను మన ఈ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా కత్తెర గుర్తుతో వస్తున్నారు కాబట్టి ఇక గ్రామంలో ఉన్నటువంటి పిల్ల జల్ల నిండు నూరెళ్ళు ముసలి వాళ్ళు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి యువకులు, రైతులు ప్రతి ఒక్కరు కత్తెర గుర్తు మీద ఓటేసి ఆయనకు భారీ మెజారిటీగా గెలిపించాలని మేము కోరుతున్నాము. ఎందుకంటే ఆయన ఎవరికైనా కష్టం వచ్చిందంటే ఏ రాత్రైనా ఏ పగలైనా 2 నిమిషాల్లో వాళ్ళ ముందర పోయి హాస్పిటల్ పరంగా కావచ్చు, పోలీస్ స్టేషన్ పరంగా కావచ్చు, ఆఫీసుల పరంగా కావచ్చు వాళ్ళ సమస్యకు పరిష్కారం చేసినటువంటి నాయకుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. అంతేకాకుండా సీఎం రిలీఫ్ ఫండ్లు, కళ్యాణ లక్ష్మి, ఎల్ఓసి లాంటి ఎన్నో పథకాల ద్వారా అందరికీ ఆదుకున్నాడు. అందుకే ఇక మన ముందర సిందే రూపాలి ప్రసాద్ గారు మీ ముందుకు కత్తెర గుర్తుతో వస్తున్నారు కాబట్టి భారీ మెజార్టీగా గెలిపేయండి.